వైఎస్ఆర్ జిల్లాలో అరటి రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇటీవల పులివెందులలోని లింగాలలో వడగళ్ల వానకు అరటి తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. 4 రోజులవుతున్నా కూడా ఇంతవరకు నష్టం అంచనా వేయడంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది. అయితే నిన్న వైఎస్ జగన్ దెబ్బతిన్న పంటల్ని పరిశీలించడంతో టీడీపీ నేతలు హడావుడి చేశారు. పంటల్ని పరిశీలించి అంచనా వేస్తామని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు మంత్రి సబిత. క్షేత్రస్థాయిలో మాత్రం నష్ట అంచనా ప్రారంభం కాలేదు. ఈ ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న రైతులకు భరోసా కల్పించారు మాజీ సీఎం వైఎస్ జగన్. ప్రభుత్వం వెంటనే ఇన్పుట్ సబ్సిడీ, బీమా అందించాలని డిమాండ్ చేశారు. ఈ స్థాయిలో తీవ్రమైన నష్టం జరిగితే ప్రభుత్వం ఏం చేస్తోంది? కనీసం నష్టం అంచనా కూడా వెయ్యలేనంత దీనస్థితిలో ప్రభుత్వం ఉందా? వైఎస్ఆర్ జిల్లా నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్తో మాట్లాడదాం. శ్రీనివాస్, చెప్పండి, ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు? కనీసం వాళ్ళకి డబ్బులు, ఇన్పుట్ సబ్సిడీ లాంటివి, ఇన్సూరెన్స్ లాంటివి లేని పరిస్థితులు, అయినా నష్టం జరిగినాక కూడా అంచనా వేయలేని పరిస్థితి కనిపిస్తోంది జిల్లాలో. బిందు, మనం గమనించినట్లయితే ఏదైతే శనివారం రాత్రి నైట్ 9 గంటల సమయంలో ఈ వడగళ్ల వాన కురిసి 25 నిమిషాలు మాత్రమే వడగళ్ల వాన కురిసింది. మొత్తం పంటలు మొత్తం కూడా నేలమట్టమైనటువంటి పరిస్థితి ఉంది. కరెక్ట్గా కాపుకు వచ్చి కాయలు అమ్ముకునేటటువంటి దశలో ఈ పరిస్థితి రావడంతో రైతులందరూ కూడా పూర్తి స్థాయిలో కుదేలైనటువంటి పరిస్థితి. ఆ రోజు నుంచి కూడా ప్రభుత్వం స్పందిస్తున్నటువంటి తీరును కనుక మనం గమనించినట్లయితే శనివారం రాత్రి జరిగితే ఇమీడియట్గా కనుక నిజంగా రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు ఇమీడియట్ నెక్స్ట్ రోజు ఆదివారం అయినప్పటికీ కూడా ఫీల్డ్లోకి వెళ్ళి రైతులను పరామర్శించడమో లేకపోతే రైతులకు ఒక భరోసా కల్పించడమో చేయాలి. కానీ ఆదివారం ఒక్క ప్రభుత్వ అధికారి కానీ ప్రభుత్వ ఉద్యోగి కానీ అసలు రైతుల ముఖమే చూడనటువంటి పరిస్థితి ఉంది. పక్కనున్న అనంతపురం జిల్లాలో ఇలానే రాము ఫోన్ చేస్తే కూడా మేము రాలేము, ఇవాళ సెలవులో ఉన్నామని చెప్పడంతో 2 రైతులు ఆత్మహత్యాయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఆదివారం వాళ్ళు వెళ్ళలేదు. సోమవారం ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో పంటలను పరిశీలించడానికి ఏదైతే చాలా నష్టం జరిగిందని చెప్పేసి రైతులందరూ కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డికి చెప్పడం కానీ వీళ్ళందరూ వెళ్ళి అక్కడికి పరిశీలించి రైతుల బాధని తెలుసుకొని పంటల్ని పరిశీలించి వాళ్ళకి భరోసా కల్పించినటువంటి పరిస్థితి ఉంది. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు అనేటువంటి సమాచారం అందటంతోనే అక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి జిల్లా స్థాయి అధికారి 2-3 పంపించి అక్కడక్కడ 2 పంటల్ని చూసి నష్టం జరిగింది, మేము అంచనా వేస్తున్నాము, మేము చేస్తామని చెప్తున్నప్పటికీ కూడా అది కూడా జగన్మోహన్ రెడ్డి ఫీల్డ్లోకి వస్తున్నారనే సమాచారం అందటంతో ఇది చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రైతులకి భరోసా కల్పించి వెళ్ళిపోయిన తర్వాత జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత కూడా అడావుడిగా వచ్చి రైతులతో అక్కడక్కడ మాట్లాడి వెళ్ళారు తప్ప ఇంతవరకు కూడా అసలు బేసిక్గా కావాల్సింది గ్రౌండ్ లెవెల్లో ఎంత నష్టం జరిగింది, ఏ రైతుకు నష్టం జరిగింది, ఎన్ని ఎకరాల్లో నష్టం జరిగింది అనేటువంటి అంశాన్ని గ్రౌండ్ లెవెల్లో లెక్కలు తీసి ప్రభుత్వానికి నివేదిక పంపించాలి. ప్రభుత్వం ఇమీడియట్గా స్పందించాలి. ఇంకొకటి ఏంటంటే కీలకంగా ప్రభుత్వము ఇంత నష్టం జరిగింది అని చెప్పేసి ఇప్పుడు ఒక ప్రాథమిక అంచనాకు చెప్తున్నారు. 2500 ఎకరాల్లో నష్టం జరిగింది లింగాల మండలంలో అని చెప్తున్నప్పుడు ఇంతవరకు కూడా ప్రభుత్వం వైపు నుంచి మేము ఇన్సూరెన్స్ ఇస్తాము, లేకపోతే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాము, మీరు అధైర్యపడవద్దు అనేటువంటి ఒక ప్రకటన కూడా ఇంతవరకు ప్రభుత్వం వైపు నుంచి రానటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న వెళ్ళి రైతులకి భరోసా కల్పించడానికి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ప్రభుత్వం ఇమీడియట్గా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి, అదేవిధంగా ఏదైతే ఇన్సూరెన్స్ కూడా వాళ్ళకి వచ్చే విధంగా చేయాలి అని, లేదంటే కనుక ఇంకొక 3 సంవత్సరాల్లోనే ప్రభుత్వంలో మనం వచ్చి ఏదైతే మీ అందరికీ కూడా పాత బకాయిలు అయినప్పుడు కూడా నేను ఇస్తానని చెప్పారు. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ తరపున కూడా తాను చేతనైనంత సాయం రైతులందరికీ చేస్తానని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి ఆగించిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ ఇప్పటికీ కూడా ప్రభుత్వం అయితే స్పందించలేదు. మరి ఈ రోజు ఎన్యూమరేషన్ స్టార్ట్ చేయాల్సి ఉంది. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఎన్యూమరేషన్ కూడా స్టార్ట్ అయినట్టుగా మనకైతే సమాచారం లేదు. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.